నీకే చెప్తున్నా దిగు. నేను దిగను. నాకు పెళ్ళి ఎప్పుడు వద్దో కరెక్ట్ గా మీరు జాతకం చెప్పే వరకు నేను చచ్చే దిగను. సరే చచ్చిపో. అదేమిటండి పెద్ద మనిషి అయ్యుండి చచ్చిపోమంటారు మానవత్వం లేకుండా? మానవత్వం. సరే వెళ్ళి చూపించు ఒక 5-6 కేజీలు. చూపిస్తామండి, చూపిస్తాం. చూపించు. ఇదిగో బాబు. రావద్దు, వస్తే దూకేస్తాను. బాబు బాబు ఆగాగు, ఆగమంటే. రావద్దని చెప్పానా? దగ్గరికి వచ్చామంటే దూకి చచ్చిపోతాను. అసలు నువ్వు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు? నువ్వెవరు? మా టీవీయా? కాదు. టీవీ నైనా? కాదు. ఈ టీవీనా? కాదు. మరి నీకెందుకు చెప్పాలి? నేను దూకి చచ్చిపోతాను అంతే. నువ్వు దూకినా బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? అప్పుడు ఈ తాడుతో ఊరేసుకొని చచ్చిపోతాను. అయినా చావకపోతే? ఈ విషయం దాకా చచ్చిపోతాను. అప్పటికి చావు రాకపోతే? కత్తితో గొంతు కోసుకొని చచ్చిపోతాను. నీకు భూమి మీద నూకలు తినే అవకాశం ఉండి బతికేవే అనుకో, అప్పుడేం చేస్తావు? బాంబు పేల్చుకొని చచ్చిపోతాను. బాంబు లేదుగా. ఉంది. ఎక్కడా? నువ్వు కూర్చుని దాని మీదనే. లేస్తే చచ్చిపోతావు. అదేమిటయ్యా, నన్ను బాంబు మీద కూర్చోబెట్టి అటెక్కడో చూస్తావు? అమ్మాయి స్నానం చేస్తుంటే నువ్వు చూడవేంటి? అమ్మాయా? స్నానమా? నాకు సరిగ్గా కనపడలేదే. లేస్తే కనపడు. లేస్తే కనపడుతుందా? ఏమైందండి? మానవత్వం మసైపోయింది. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతాచు. ఎవరు కావాలి? మిర్చి మల్లయ్య గారి కోసం అండి, జాతకం చూపించుకుందామనండి. ఆడిచ్చే 2000 ఎలాగో మనకు సరిపోవట్లేదు. ఈడిచ్చే డబ్బులు మనం నొక్కేస్తే పోరా? ఆ మాత్రం జాతకం మనం చెప్పలేమా ఏంటి? నేను మిర్చి మళ్ళీ ఇలా కనపట్టలేదా నీకు? అయ్యి బాబాయ్ బాబాయ్, మీరే మిర్చి మల్లయ్య గారండి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వు జాతకం చెప్పించుకోవడానికి వచ్చావు? అయ్యి బాబాయ్ భలే కనిపెట్టారండి. ఆ హాత్ ఇలా పడే. ఇదిగోనండి. ఆ రెండో హాత్ని నీ జేబులో పెట్టి డబ్బులు తీసి ఈ హాత్లో పెట్టు. ఇదిగో పెట్టానండి. ఇప్పుడు ఈ డబ్బులు హాత్ తీసి నా జేబులో పెట్టు. పెట్టేసాను. పెట్టు పెట్టు పెట్టు. ఇవాళ నీవి 2 వస్తువులు పోతాయ్యా. ఏంటండి అయ్యా? చెయ్యి చూసుకో. అయ్యి బాబాయ్, నా 2 ఉంగరాలు పోయాయండి. చెప్పాను కదా నీవి 2 వస్తువులు పోతాయి. అందుకనేంటండి 3ది మిగిలింది. మరే ఇప్పుడు నీ మ్యాటర్కి వద్దాం. ఆయ్, నీది పొరుగురు. అయ్యి బాబాయ్ బాబాయ్, అలా కనిపెట్టారండి. మరే నువ్వు రైల్లో గాని బస్సులో గాని నువ్వు చెప్పనివాను. నన్ను చెప్పనివా? మీరే చెప్పండి. నువ్వు బస్సులో వచ్చావు. అవునండి. నీకు పెళ్ళి అయిందండి. నేను చెప్పనివా అని నువ్వు చెప్తావా? లేదండి, మీరే చెప్పండి. నీకు పెళ్ళి అయింది. అయిందండి. నీకు పెళ్ళాం మీద డౌట్ ఉందండి. ఎలావా అని నువ్వు చూద్దామంటే అసలు డబ్బు నా దగ్గర కిందకి వచ్చావు నువ్వు. అసలు నేనేం మాట్లాడినా మీరే చెప్పండి. లేకపోతే ఊరికే. నీకు 3 మగపిల్లలు 3 ఆడపిల్లలు. ఇక్కడ పప్పులో కాలుతారా? నాకు 2 మగపిల్లలు 2 ఆడపిల్లలు. ఒరే సన్నాసి ఇలారా. నేను చెప్పింది నీకు పుట్టినోళ్ళ గురించి కాదు, నీ పెళ్ళానికి పుట్టినోళ్ళ గురించి. అమ్మో, మా గురుగారు వచ్చేస్తున్నారు. గురుగారా? ఆయన ఎవరన్నా? మిర్చి మలయ్య గారు. మీరెవరన్నా? రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. మనం జంపు. ఇది ఎక్కడో విన్నట్టుందా?